హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సండే అంటే చికెన్ ఉండాల్సిందే. సో చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసేసాను. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది. అండ్ టమాటో ఎర్రగడ్డ కట్ చేసుకున్నాం. మసాలా కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ చికెన్ కర్రీ చూద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే మనం ఎవరమైనా నార్మల్గా కొంచెం ఉప్పు వేస్తాం కదండి. ఆల్రెడీ మ్యారినేషన్లో ఉప్పు కరెక్ట్గానే వేసాను. సో లైట్గా వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నామండి. ఫ్రెష్గా రవాణా రెడీ చేసుకుంది. చికెన్ విత్ మునక్కాయల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఎగ్స్ కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఎగ్స్ వేసుకోవట్లేదు. మునక్కాయలు కొంచెం వాడిన తర్వాత మనం చికెన్ వేసుకుందామండి. చికెన్ని కొంచెం బాగా వేయించుదామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వేయించుదాము. నీళ్లు పోయకుండా వేయించుదాం. ఫస్ట్ ఇందులోంచి వాటర్ బాగా వస్తుంది కదా, అదంతా బాగా బయట వచ్చి ఎవాపరేట్ అయ్యే వరకు నీళ్లు పోయకుండా వేయించుదామండి. ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకబెట్టామండి. చికెన్ని చక్కగా ఉడికిపోయింది. సో నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మసాలా పొడి కొంచెం వేద్దాము. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు వేసిన పొడి అన్నమాట. వేసి కొంచెం ఉడకబెట్టి ఆపేసుకోవచ్చు. పచ్చివాసన పోయే వరకు ఉడకబెడదాము. సో అంతే అండి, చికెన్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అయిపోయింది. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.